మతిస్థిమితం లేక ఎండలో కూర్చున్న ఈశ్వరమ్మ అనే అభాగ్యురాలిని స్థానికుల సమాచారంతో 2026 ఏప్రిల్ 17న చౌటుప్పల్ నుంచి ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. రక్షణాలయానికి వెళ్లగానే ముందుగా హాస్పిటల్కు తీసుకువెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆశ్రమ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో తల్లిని తీసుకువెళ్లేందుకు తన కొడుకు వెంకటయ్య అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చాడు. మతిస్థిమితం లేక ఇంటి నుంచి వచ్చేసిందని, ఆశ్రమంలో ఉందని చెప్పడంతో తీసుకువెళ్లేందుకు వచ్చానన్నారు. వెంకటయ్య నా పేరు, సొంతూరు ఆంధ్ర, చిన్న ఉయ్యాలవాడ, దర్శి మండలం. మా చౌటుప్పలో ఇక్కడ పనిచేస్తుంటే మా అమ్మ కొంచెం మెంటల్ అయితే రోడ్డు మీద తిరుగుతుంది. ఇట్లా అమ్మా నాన్న ఆశ్రమాలు తీసుకొచ్చారు. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. ఈ సందర్భంగా ఆశ్రమ సిబ్బంది ఈశ్వరమ్మను అప్పగిస్తున్నట్లుగా కొడుకు వెంకటయ్యచే హామీ పత్రాలపై సంతకం పెట్టించుకుని ఇంటికి పంపించారు.